ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఎందుకు అనంటే గత 3-4 రోజుల క్రితం మరి జేఏసీ చైర్మన్ గారు అలాగే ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఈఎంఆర్ఎస్ గుండాల పాఠశాలకు సందర్శించడం జరిగింది. ఇక్కడ ఆదివాసీ సమాజానికి వ్యతిరేకంగా లంబాడ వర్గానికి సంబంధించినటువంటి తీజ్ పండుగను జరుపుతున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ తోనే ఇక్కడికి చైర్మన్ గారు రావడం జరిగింది. ఈ యొక్క తీజ్ పండుగను వెంటనే తీసేయాలని చెప్పేసి ఆ రోజు మాట్లాడడంతోనే పావుగంట 20 నిమిషాల్లో మొత్తం కూడా మేము తీసేస్తామని చెప్పేసి ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది తీసివేసి, అలాగే తదనంతరం వెళ్ళిపోగానే ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు ఇక్కడ నుండి ఇన్ఫర్మేషన్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఆదివాసీ టీచరు ఉపాధ్యాయులే ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలకు ఈ యొక్క విషయాన్ని చేరవేశారని చెప్పేసి వారిపైన అనేక ఫిర్యాదులు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తూ వారిపైన కేసులు నమోదు చేపిస్తామని చెప్పేసి వారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులతోని ఫోన్లు చేపించడం, అలాగే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిస్తామని చెప్పేసి బెదిరించడం అనేది జరుగుతూ ఉన్నది. దీన్ని తెలుసుకున్నటువంటి చైర్మన్ గారు అలాగే ఆదివాసీ సంఘాలు ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా నిన్న సాయంత్రం నుండి ఈఎంఆర్ఎస్ గుండాల పాఠశాల ముందు ధర్నా కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చినటువంటి దాఖలు లేవు. ఈ యొక్క దాఖలు లేకపోగా మా సమస్యను పరిష్కరించడానికి ఏ అధికారి కూడా ఇంతవరకు స్పందించలేదు. దీనిపైన ఇప్పుడు ఈ రోజు నుండి 2 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నారు జేఏసీ చైర్మన్ గారు. అలాగే రానున్న రోజుల్లో 2 రోజుల తర్వాత ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పిదాలు ఏమిటంటే ఆదివాసీ ఉపాధ్యాయుల పైన కేసు పెట్టడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ విద్యార్థులను మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సర్టిఫికెట్లను వెంటనే వెరిఫికేషన్ చేయాలి, ఉన్నత స్థాయి అధికారులతోనే ఇక్కడ విచారణ చేయించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రానున్న రోజు ఇదొక్క పాఠశాలనే కాదు, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈఎంఆర్ఎస్ పాఠశాలలు అన్ని పాఠశాలలో కూడా ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లతోని ఉద్యోగం పొందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిపైన సమగ్ర విచారణ చేర్పించాల్సిందిగా మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇప్పుడు మన జేఏసీ చైర్మన్ గారికి పూలదండలు వేసి ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నాము. మామకన్ను సర్పంచ్ గారు అలాగే ముత్తాపురం సర్పంచ్ గారు పూలమాల వేసి నిరాహార దీక్షను ప్రారంభిస్తారు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత. We want justice, we want justice, we want justice. నశించాలి అధికారుల మొండి వైఖరి, నశించాలి అధికారుల మొండి వైఖరి, సస్పెండ్ చేయాలి అధికారులను వెంటనే, సస్పెండ్ చేయాలి.